తినడానికి చాలినంత ఎక్కువ పళ్ళు దొరికితే ఎవరు తింటారు చెప్పండి? అదేనండి మా తోటలో ఈ సీజన్ రాగానే సీతాఫలం పళ్ళైతే దొరుకుతాయి. వారానికి ఒక్కసారి బయ్యర్స్ ఊర్లోకే వస్తారు. ఒకవేళ రావడం లేట్ అయితే చాలా ఎక్కువగా అయితే చెట్ల పైనే పండిపోతాయి. చెట్ల పైన చూడండి ఏ విధంగా అయితే పండిపోయి ఉన్నాయో, పండిపోయి పగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇవైతే తినడానికి చాలా చాలా బావుంటాయి. ఇవి నేచురల్‌గా అయితే చాలా స్వీట్‌గా ఉంటాయి. పండిన వాటినైతే తింటాం. కానీ మొత్తం అయితే తినలేం కదా! అయితే వాటిని పక్షులు వచ్చి తినేస్తాయి. అలాగే వేస్ట్ కూడా అయిపోతాయి. నార్మల్‌గా ఇవి తినడానికి చాలా బావుంటాయి. ఇవి తియ్యగా ఉండి ఆరోగ్యానికైతే ఎంతో మేలును చేకూరుస్తాయి. నార్మల్‌గా మీ ప్రాంతంలో సహజంగా పండే చెట్ల పైనే పండే పళ్ళనైతే మీరెప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినుంటే కామెంట్ చేయండి. వీటి గురించి లాస్ట్ ఇయర్ వీడియో చేసాము. చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము. వీటిని ఎవరు తీసుకుంటారు? అలాగే వీటి రేట్లు ఎంత ఉంటాయి? అన్నది కూడా మేము ఫుల్ వీడియోలో చెప్తాము. సో, ఇలాంటి ట్రైబల్ కంటెంట్ కోసం మా ఛానెల్‌ని విజిట్ చేసి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ షార్ట్ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.